అంటే ఒక ఐటీ మీద మాత్రమే దాదాపుగా 6-7 లక్షల ఉద్యోగ కల్పన అనేది జరిగిందనమాట. సినిమా రంగం, ఐటీ, ఫార్మా, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ అంటే హోటల్స్, ఇలాంటివన్నీ, హాస్పిటల్స్, కన్స్ట్రక్షన్స్, వీటన్నింటితో ఇంకా ప్రైవేటు పరంగా ఉద్యోగాల కల్పన అనేది 2 ప్రాంతాలు కలిసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన, ప్రైవేటు ఉద్యోగాలు అనేవి భారీగా పెరిగిపోయాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పెరుగుతూ వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగూ ఉంటాయి, అలాగే ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వచ్చాయి దాదాపుగా 58 సంవత్సరాల పాటు. అంటే మొదలైంది ఎక్కడ? ఒక 1000 నుంచి 5000 ప్రైవేటు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలతో మొదలైన ఆందోళనలు, గందరగోళాలు ఏవైతే ఉన్నాయో, నిజానికి అప్పుడు ఒక్క రాష్ట్రంగా ఉండేది కాబట్టి 1956కు ముందు ఉద్యోగాలు కూడా తక్కువగా ఉండేవి. బట్ 2 రాష్ట్రాలుగా మారిన తర్వాత ఉద్యోగ కల్పన అనేది భారీగా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగిన పరిణామ క్రమంలో మరి ఉద్యోగాలు పెరిగిన లెక్క ఎవరైనా చెప్పారా ఇప్పటి వరకు? నిజానికి చెబుతున్నా నేను, ఇప్పుడు రాసుకోండి. 1919 నుంచి 1956 వరకు 37 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు జరిగేది? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉండేవి? ప్రైవేట్ ఉద్యోగాలు ఏ విధంగా ఉండేవి? ఈ లెక్కలు తీయాల్సింది ఒకటి. నెంబర్ 2, 1956 నుంచి 2 రాష్ట్రాలు కలిసిన తర్వాత 1956 నుంచి 2014 వరకు ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది జనాభా ప్రాతిపదికనే. అది తీసామా ఇప్పటి వరకు? అది కూడా జరగలేదు. రైట్. ఇక ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సాధించుకున్నాం, 2014లో తెలంగాణ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాల కల్పన పెరిగింది? స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఎన్ని పెంచుకుంటూ వెళ్ళాం? ఈ లెక్క తీయాలి. ఈ విధంగా 3 రకాలుగా 3 భాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకి చూపించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇదే ఆంధ్రాని బూచిగా చూపిస్తూ మాట్లాడుతున్నారో ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైనా, ఏ మేధావి అయినా ఈ విషయాలు ఆనాడు చెప్పారా? చెప్పలేదు. ఈనాడైనా సరే ఎవరైనా చెబుతున్నారా? చెప్పరు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఆంధ్ర మీద మీరు రండి, రొయ్యలు అమ్ముకోండి పోండి, మీరు రండి సినిమాలు తీసుకోండి పోండి, మీరు వచ్చి బిర్యానీలు అమ్ముకోండి పోండి అంటూ ఈనాటికి కూడా వెటకారపు మాటలు పడేలాంటి దుస్థితిలో ఆంధ్ర ఉంది. కాబట్టి నేను ఈ లెక్కలు చెబుతున్నాను. ఎవరు నిజానికి తెలంగాణని పీల్చుకు తిందో నిన్న చెప్పాను. ఈ రోజు అసలు ఎందుకు ఉద్యోగాల కోసం మొదలైన తెలంగాణలో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్నారా లేదా? నిరుద్యోగుల ఉద్యమాన్ని తెలంగాణ సపరేట్ ఉద్యమంగా మార్చి 2 రాష్ట్రాలని విడగొట్టారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఈనాటికి కూడా మళ్ళీ ఏడుపులు, మళ్ళీ పెడబొబ్బలు, మళ్ళీ కవ్వింపులు. ఇది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న క్రీడని ఎవరు ఒప్పుకోరు. ఈ విధంగా అంటే ఈ 3 ప్రాంతాలుగా 37 సంవత్సరాలు, 58 సంవత్సరాలు, ఇప్పుడు 12 సంవత్సరాలు, ఈ లెక్కన ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది అనే డేటా తీయాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పటికైనా సరే మేధావులు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా సరే చూపించాలి, ప్రభుత్వాలు చూపించాలి, ప్రజలు అడగాలి, ప్రజలకి అర్థమయ్యేలాగా ఎందుకు సపరేషన్ జరుగుతుంది అనేది చెప్పడంలో ఆంధ్ర మేధావులు ఫెయిల్ అయ్యారు. నేను ఇప్పటికీ చెబుతున్నా. తెలంగాణ వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతూ వచ్చారు. ఎలాగో చెప్పనా, ఇక్కడ మళ్ళీ చెబుతున్నా. జస్ట్ ఈ ఉద్యోగాలు దొంగచాటుగా దొంగ సర్టిఫికేట్లతో చేసిన ఈ దుర్మార్గమైన పని, అంటే ఒక నీచమైన పని అని చెప్పాలి. ఇంత పెద్ద గందరగోళం 2 ప్రాంతాల మధ్య ఇంత వైషమ్యాలు క్రియేట్ చేయడానికి కారణం ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగల వల్లే. ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం ఉద్యోగాలు 3-4% దొంగలు ఉన్నారు. ఇప్పటికి కూడా ఉంటారు. ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో అయినా చూడండి, ఈ దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఈ ప్రాంతాల విషయంలోనే ఎప్పటికీ ఉంటాయి కన్ఫ్లిక్షన్స్. ఎందుకంటే వేరే చోట చదివి ఇక్కడ ఉండి ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగాలు తెచ్చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ రోజు కూడా ఉంటారు. కానీ ఆనాడు చూపించిన బూచి ఏంటో తెలుసా? ఇదే. ఈ 3-4% దొంగ ఉద్యోగాలు ఎవరైతే కొట్టేశారో దానిని బూచిగా చూపించారన్నమాట. తెలంగాణ ప్రజల మెదళ్ల మీద దీనినే పెట్టుకుంటూ వచ్చారు. దాంతోపాటు ఇంకొక దుర్మార్గమైన చర్య కూడా ఉంది. అది కూడా ఆంధ్ర ప్రజల్లో కొంతమంది, పట్టుమని 10 మంది అని చెప్పొచ్చు, వీళ్ళు ఏం చేశారు అంటే తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ సాంప్రదాయాల మీద చిన్న చూపు చూడడం, వెకిలిగా మాట్లాడడం, ఈ దరిద్రుల వల్ల ఇంకాస్త ఈ వైషమ్యాలు పెంచడానికి ఈ రాజకీయ పార్టీలకి అస్త్రాలుగా ఇచ్చారన్నమాట. అది కూడా ఆంధ్రాలోని అందరూ కాదు, ఆంధ్రాలోని చాలా తక్కువ మంది అక్కడక్కడ మాట్లాడిన అంశాలని ప్రధాన అంశాలుగా చిత్రీకరించారు అని చెబుతాను నేను ఇక్కడ. ఒక 10 మంది అంటే వాళ్ళకు కూడా బుద్ధి లేకుండా మాట్లాడారు. నిజానికి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడారు అంటాను.
ఎందుకు అంటే వీళ్ళు తోడబుట్టిన వాళ్లే కదా. నిజాముల పాలనలో వీళ్ళు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. బ్రిటిష్ వాళ్ళ పాలనలో అన్నదమ్ములు ఒకే తల్లి బిడ్డలు 200 సంవత్సరాల తర్వాత విడిపోయి మళ్ళీ కలుసుకుంటే ఎంత ప్రేమగా ఉండాలి. ఎవరి సంస్కృతిని ఒకళ్ళు చిన్నబుచ్చుకోవడం అనేది పద్ధత? ఇది మంచి చెప్పి నచ్చ చెప్పి ముందుకు తీసుకువెళ్లే పెద్దలు లేరు. విడగొట్టే వాళ్ళని పెద్దలు అంటారా, కలిపే వాళ్ళని పెద్దలు అంటారు. కానీ 2 రాష్ట్రాలను విడగొట్టడానికి వచ్చిన పెద్దలు మహానుభావులు అందరూ కలిసి వీటన్నిటినీ కూడా బిగ్ పిక్చరైజ్ చేసి చూపించారన్నమాట. ఈ ప్రాంతాలలో ఈ విధంగా ఇంత పెద్ద గందరగోళాలు జరగడానికి గల కారణం అదే. మరి ఆంధ్ర ముఖ్యమంత్రులుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారో, చంద్రబాబు నాయుడు గారో, కిరణ్ కుమార్ రెడ్డి గారో, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న మేధావులో ఎవరూ కూడా ఈ విషయాలను ప్రజలకు విడమరిచి చెప్పే ప్రయత్నం జరగలేదు, చేయలేదు ఎవరు. ఈ బూచులన్నింటినీ చూపించి ఆనాడు ఎలా అయితే తెలంగాణ యువకులు నిరుద్యోగులని రెచ్చగొట్టి ఏ విధంగా అయితే ఉద్యమం చేయించారో ఇప్పటికీ కూడా ఇప్పుడున్న పిల్లల మెదళ్లలో కూడా ఇలాంటి విషయం నింపే ప్రయత్నాలే చేస్తున్నారు. నిజానికి ఈనాటికి ఆంధ్ర అంటే ఒక బూచిలాగా చూపిస్తూనే ఉన్నారు. ఏ ప్రాంతం వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలంగాణలో ఉన్నా పర్లేదు, కానీ తోడబుట్టిన వాళ్ళు ఒకే తల్లి బిడ్డలరా మనం అని ఇక్కడున్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి, ఇదే జెన్జీ జనరేషన్కి ఆంధ్ర తెలంగాణ ఒకటే. ఈనాడు భౌతికంగా వేరుపడవచ్చు, కానీ ఇక్కడ అక్కడ డిఎన్ఏ ఒకటే, ఒకే తల్లి బిడ్డలం. 200 సంవత్సరాలు అన్నిటికీ దూరంగా, అందరం దూరంగా బతికాం, మళ్ళీ కలిసాం. 58 సంవత్సరాల పాటు ఉన్నాం, మళ్ళీ విడిపోయాం. 12 సంవత్సరాలు అయింది, పుష్కర కాలం అయింది. అయినా సరే అక్కడికి ఇక్కడికి ప్రేమలు అలాగే ఉన్నాయి. నిజానికి ఆనాడు కూడా అక్కడ పిల్లల్ని ఇక్కడ పిల్లల్ని అక్కడ ఇచ్చుకుంటూ అదే ప్రేమలతో ఉన్నవాళ్లే ఉన్నారు. నిజానికి ప్రజలు బాగానే ఉన్నారు సంస్కృతి పట్ల. ఎందుకంటే ఇది హైదరాబాద్కి అనేక మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఇష్టాలని, వీళ్ళ ఇష్టాలని, వాళ్ళ కూరల్ని, వీళ్ళ కూరల్ని అందరూ కూడా బాగానే ఉన్నారు. ఎవడో ఎక్కడో ఏదో అన్నాడని చెప్పి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఉలవచారుల గురించి, లేదంటే ఇక్కడ మమ్మల్ని తక్కువ చేస్తారా అంటూ దానిని బిగ్ పిక్చరైజ్ చేసి వీళ్ళకి మాత్రమే మాది ఆత్మాభిమానం అని చెప్పి కావాలని జరిపిన కొన్ని కుట్రలు, కొన్ని ఉద్యమాలు, కొన్ని సభలు, ఇవన్నీ ఈ విధంగా కారణమయ్యాయన్నమాట. ఇక్కడ మగధా న్యూస్ ఒకటే కోరుకుంటోంది. మగధా న్యూస్ చాలా స్పష్టంగా చెబుతోంది, ఇక్కడ పిల్లల్ని అక్కడికి ఇచ్చుకుంటూ ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, అన్నదమ్ములుగా ముందుకు వెళ్ళడాలు కానీ మాత్రమే జరగాలి. మళ్ళీ కలవమనో, మళ్ళీ ఉద్యమాలు రావాలనో కాదు. నిజానికి ఎవరి మనసుల్లో ప్రాంతం పట్ల, ఒక నిజామాబాదో లేదంటే ఒక ఆదిలాబాదు, వీళ్ళ మధ్య ప్రాంతాల మధ్య ఎలా ఉంటుంది, మా పక్క జిల్లా, మా పక్క ఊరు అనేది ఎలాంటి ప్రేమలు ఉంటాయో, మా పక్క రాష్ట్రం, మా ఆంధ్రవాడు, మా డిఎన్ఏలంతా ఒకటే అనే ఒక ప్రేమ భావం రావాలి. కాబట్టి చరిత్రలో జరిగిన విషయాలు అన్నీ కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఇందులో భాగంగా కుట్రలు చేసిన వాళ్ళు ఎవరు, కుతంత్రాలు చేసిన వాళ్ళు ఎవరు, మంచి చేసిన వాళ్ళు ఎవరు, అమాయకులుగా బలైపోయిన వాళ్ళు ఎవరు, ఇలాంటి అనేక విషయాలు ఈ చరిత్ర పాఠంలో భాగంగా అనేకం తగులుతూ ఉన్నాయే తప్ప ఏ ఒక్కరినో టార్గెట్ చేద్దామనో, రాజకీయ పార్టీలను ఇబ్బంది పెడదామనో నా ఉద్దేశం కాదు. చరిత్ర ఇప్పటి ప్రజలకు అర్థం కావాలి. ఇన్నాళ్ల పాటు మీరు వాడుకున్న అస్త్రాలు, ఈ విషపు ప్రయోగాలు మళ్ళీ జరగకూడదు. మళ్ళీ ఈ 2 ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ అన్యోన్యంగా ముందుకు వెళ్ళాలి. ఎవరి గవర్నమెంట్లు వాళ్ళవే, ఎవరి ఉద్యోగాలు వాళ్ళవే, ఎవరి నీళ్లు వాళ్ళవే. స్టిల్ ఈనాటికి కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూనే గొడవలు మాత్రం రాకూడదు. మళ్ళొక్కసారి ఇలాంటి గొడవలు, ఇలాంటి ఉద్యమాలు రాజకీయ పబ్బం కోసం, రాజకీయ అవసరాల కోసం రేకెత్తించేలాంటి చర్యలకు కనుక ఎవరైనా దిగితే మగధా న్యూస్ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు. మళ్ళీ ఇదే చరిత్రని మీకు చూపిస్తూనే ఉంటాం, చెబుతూనే ఉంటాం. బట్ ఇప్పుడున్న జనరేషన్ అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే ఉడుకు రక్తం, ఈ యువతని, ఈ ఉడుకు రక్తాన్ని ఆనాడు 1919 నుంచి మొదలు పెడితే ఈనాడు 2014 వరకు ఎవరు బలయ్యారు అంటే ఈ ఉడుకు రక్తం పిల్లలే. ఏ ఉద్యమ నాయకుడు పిల్లాడు చనిపోడు, ఏ మేధావి పిల్లాడు చనిపోడు. పాపం అమాయకులు, నీకు ఉద్యోగం లేదురా, వీళ్ళ వల్లే నీకు అన్యాయం జరుగుతుందిరా, నువ్వు చచ్చిపోతే ఉద్యోగం వస్తుందని రేకెత్తించి రెచ్చగొట్టి ఈ ఉడుకు రక్తం పిల్లలే బలైపోయారు, ఆనాడు కానీ ఈనాడు కానీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ బలి పశువులు కావద్దు అని చెప్పడానికే ఈ విషయాలని మీ ముందు పెడుతున్నాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.